ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పన్నుల వ్యవస్థలో మనకి ప్రధానంగా 2 పన్నులు ఎక్కువగా వినిపిస్తాయి. అవే ఒకటి జిజియా పన్ను, ఇంకొకటి వచ్చేసి పిల్గ్రిమేజ్ ట్యాక్స్ అంటారనమాట. తీర్థయాత్రల పన్ను అని చెప్పేసి పిలుస్తారు. అసలు ఏంటి ఈ జిజియా పన్ను అంటే ఏంటి, అలానే తీర్థయాత్రల పన్ను అంటే ఏంటో చూద్దాము. ముస్లిమేతరులు అనమాట, అప్పుడు హిందువులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు జిజియా పన్ను అనేది పే చేయాలన్నమాట. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్లు అందరూ కూడా మహమ్మదీయ పాలకులు, అంటే ఇస్లాం రూలర్స్ కదా, ముస్లింలు పాలకులు వాళ్ళంతా కూడా. సో అందువల్ల ముస్లిమేతరులైన వాళ్ళందరూ కూడా జిజియా పన్ను పే చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని మేము సంరక్షిస్తున్నాము అని చెప్పి జన్నీలు, మీరంతా జన్నీలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు హిందువులని. జన్నీలు అంటే మా రక్షణలో మీరు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద జిజియా పన్ను విధించేవాళ్ళు. కాబట్టి ఆ హిందువుల మీద వివక్షతతో విధించిన పన్ను వచ్చేసి జిజియా పన్ను. మరి తీర్థయాత్ర పన్ను అంటే ఏంటి? పిల్గ్రిమేజ్ ట్యాక్స్ అనమాట. హిందువులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క దేవాలయాలు వాళ్ళు సందర్శించాలంటే ఖచ్చితంగా ఢిల్లీ సుల్తాన్లకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఇప్పుడు ఒక వ్యక్తి వారణాసి వెళ్ళాలి. సో వారణాసి వెళ్ళాలన్నా, సోమనాథ్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా వాళ్ళు తీర్థయాత్రల పన్ను అనేది పే చేయాలన్నమాట. అయితే ఇది మనకి మొఘల్స్ కాలం వరకు ఉన్నదన్నమాట. మొఘల్స్ కాలంలో కూడా ఈ ట్యాక్స్ అనేవి వాళ్ళు కొనసాగించారు.